అందరికీ నమస్కారం. శృతిలయల మూవీలో శ్రీ శారదాంబ నమోస్తుతే నొటేషను. ఇక్కడ సరస్థానం షడ్జమం, శుద్ధరిషమం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధదైవతం, తరస్సు షడ్జమం. ఘాటు గాత్రి వస్తాయి అన్నమాట. మెన్షన్ చేశాను ఎక్కడేవి వస్తాయో. శ్రీ శారదాంబ నమోస్తుతే మా గాగ గారి రిద సరి సంగీత సాహిత్య దా సదస రీ గరిగ మూలాకృతే గామ మదమ. తర్వాత చిన్న ఆలాపనలాగా వస్తుంది. దమ మగ గగ గరి. ఇది పల్లవి. రెండు చరణాలు ఒకేలాగా ఉన్నా కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి రాశాను. నాద సాధనే ఆరాధనం మామ మాదగ గరిగాగమ రాగాలాపనే ఆవాహనం మామ మాదగ గరి గరి గద మద. నెక్స్ట్ గళపీఠమే రత్నసింహాసనం గమదాస సని దద మద మామమ సరిగమల సరసలిల్ల గమమదమ రిరిగగ సంప్రోక్షణం దరిసరిగా. శ్రీ శారదాంబ. నెక్స్ట్ చరణం నాగానమే నీరాజనం మామాదమ గరిగాగమ నా ప్రాణమే నివేదనం మామాదమ గరిగదమద. నెక్స్ట్ శ్వాస కీవిల స్వరనర్తనం మగమ దాస సద మదమామమ సంగీత భారతికి సంకీర్తనం గమమదమ రీ గగగ దరిరిసరి గా గరిగా. శ్రీ శారదాంబ వస్తుంది. ఇది రెండో చరణం. రెండు కూడా ఒకేలాగా వస్తుంది. నెక్స్ట్ వాగీస వల్లభ మాత దశ రిగరిగ. శ్రీ శారదాంబ నమోస్తుతే శ్రిత సరసి జాసన మదగమద మరీగగ స్మితమంగళాసన గగరీగ సారిగ. అది నెక్స్ట్ అనమాట. అంటే రెండోది. మళ్ళీ అలాగే 3 and 4 కూడా ఉన్నాయి. 3 ఏమో సిద్ధి ప్రదాయిని బుద్ధి ప్రసాదిని మాత మదాస సదా గామ గమాదమ మాగాగ. మాగాగ అంటే గీర్వాణి, వీణాపాణి, సారీ గామ అన్నమాట. అప్పుడు మళ్ళీ శ్రీ శారదాంబ నమోస్తుతే. 4th one లలిత లయ జనిత. ఇది ఫస్ట్ స్లోగా వస్తుంది. గగగ రిగ సరిగా మృదుల పద కవిత. సేమ్ స్వరం. స్లోగా వచ్చి తర్వాత స్పీడ్గా వస్తుంది. లలిత లయ జనిత మృదుల పద కవిత. కావ్య గాన లోల రీస గారి గామ శంకర అచ్యుతాది మదస దాసమాద సకల దమద. ఇక్కడ ఏమైనా చిన్న తేడా ఏమైనా ఉంటే ఉండొచ్చు, మిగతా అంతా ఎగ్జాక్ట్ అనమాట. సకల దమద తిమిర సన్నుత మగగ రీరిగ. ఆ రకంగా వస్తుంది. కొంచెం పెద్ద సాంగ్ అన్నమాట. చరణాల తర్వాత కూడా ఇలాగంటే మనకి మనం స్వరకల్పన వేసే టైప్లో లాగా ఆ రకంగా వస్తుంది అన్నమాట. స్వరం అంటే అలా ఆ రకంగా వస్తుంది. శ్రీ శారదాంబ నమోస్తుతే అని చెప్పి వస్తుంది. చాలా బాగుంటుంది. పాట కావాలంటే రేపు పాటిస్తే పెడతాను. మొత్తం పాట అంతా కూడా పాటిస్తాను. అంటే ఓన్లీ సాహిత్యం పాటిస్తే పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.